హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోల పరంగా ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డులన్నీ నందమూరి బాలకృష్ణ సొంతం. ఏంటి ఆ రికార్డులు? డాకు మహారాజు 3 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు గాను ఎంత షేర్ రాబట్టింది, బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం ఉంది డాకు మహారాజ్ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. డాకు మహారాజు 3 days వరల్డ్ వైడ్ షేర్. గుంటూరులో 3 రోజులకు గాను 6,90,00,000 షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 3 రోజులకు గాను 3,92,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరు 2,70,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 3,26,00,000 షేర్ రాబట్టింది 3 రోజులకు గాను. వెస్ట్ గోదావరి 5,54,00,000 షేర్ రాబట్టింది 3 days. నైజాంలో 3 రోజులకు గాను 10,50,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ 3 రోజులకు గాను 9,15,00,000 షేర్ రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 3,80,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 3 days గాను 7,10,00,000 షేర్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గా డాకు మహారాజు షేర్ 57,50,00,000 షేర్ రాబట్టింది 3 రోజులకు గాను. 101,10,00,000 గ్రాస్ రాబట్టింది. మూవీ టీం అయితే 102 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేసింది. జస్ట్ డిఫరెంట్ ఏం లేదు, 100 కోట్ల ఫేక్ కలెక్షన్స్ అని పోస్టర్ రిలీజ్ చేయలేదు. ట్రేడ్ గాను మూవీ టీం ప్రకటించిన దానికి జస్ట్ 90 లక్షలు మాత్రమే డిఫరెంట్ ఉంది. ఒరిజినల్ కలెక్షన్స్, జెన్యూన్ కలెక్షన్స్ ఎప్పుడైనా కానీ ట్రేడ్ మూవీ టీం ప్రకటించిన దానికి 1-2 కోట్లు డిఫరెంట్ ఉంటుంది. గేమ్ చేంజర్ లాగా 100 కోట్ల డిఫరెంట్ లేదు. అందుకే ఎవరు ఒక మాట కూడా మాట్లాడలేదు. డాకు మహారాజు 3 days కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్స్. బ్రేక్ ఈవెన్ కు 83 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన డాకు మహారాజు 3 రోజులకు గాను 57,50,00,000 షేర్ రాబట్టింది. జస్ట్ 28 కోట్ల షేర్ రాబడితే 2025 క్లీన్ బ్లాక్ బస్టర్, 2025 మొదటి బ్లాక్ బస్టర్ డాకు మహారాజు కానరాబోతుంది. ఈ రోజు అయితే సాలిడ్ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. కలెక్షన్స్ అనేది మాస్ లో మాత్రం మాస్ ర్యాంపేజ్ చూపెడుతూనే ఉంది. బుక్ మై షో కూడా అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. 3 రోజులకు గాను ఓన్లీ బుక్ మై షో ఆన్లైన్ ద్వారానే 1 million టికెట్, 10 లక్షల టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయని పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. బాలకృష్ణ సినిమా ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్ రచ్చ ఒక రేంజ్లో ఉంటుంది. అది సీడెడ్లో నిన్న స్పష్టంగా కానొచ్చింది, ఈ రోజు కూడా కానొస్తూనే ఉంది. ఇక సీనియర్ హీరోల పరంగా వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ ట్రాక్ రికార్డు విజయ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. చిరంజీవి రీఎంట్రీ తర్వాత కూడా ఖైదీ నెంబర్ 150 తర్వాత సాలిడ్ ఫ్లాప్లు వచ్చినాయి. మళ్ళీ వాల్తేరు వీరయ్య ఇట్టు, మళ్ళీ తర్వాత ఫ్లాపు. కానీ నందమూరి బాలకృష్ణ వరుసగా 4 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టి వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ అని తన రికార్డ్ అనేది కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఓవర్సీస్ లో కూడా వరుసగా 1 million బ్యాక్ టు బ్యాక్ సాధించిన హీరోగా నందమూరి బాలకృష్ణ సొంతం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజు. ఈ ట్రాక్ రికార్డ్ సీనియర్ హీరోల పరంగా చిరంజీవికి లేదు, వెంకటేష్కి లేదు, నాగార్జునకి లేదు. వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల పరంగా ఓన్లీ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ రికార్డులు, అటు ఓవర్సీస్ లో కూడా రికార్డులు నందమూరి బాలకృష్ణ సొంతం. ఇంకా ఫ్యూచర్ లో ఈ రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేమో. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే 100 కోట్ల షేర్కు పరుగులు తీస్తుంది. 200 కోట్ల గ్రాస్ పక్క అనే మాట అయితే వినబడుతుంది. డాకు మహారాజు వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ అని ఎందుకనంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్, ఓవర్సీస్ లో కూడా 1 million. ఈ ట్రాక్ రికార్డు ఎవ్వరికి లేదు సీనియర్ హీరోల పరంగా. ఇంకా ఈ రోజు మాత్రం మాస్ రచ్చ, నిన్నటితో పోలిస్తే ఏ మాత్రం తగ్గలేదు. షేర్ పరంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లకు పైగా 3వ రోజు ఆ రేంజ్ లో నమోదైందంటే అందుకే ఓవర్సీస్ అయినా 2 తెలుగు రాష్ట్రాలైనా డాకు మహారాజు ప్రభంజనం అనేది క్లియర్ కట్ గా కానొస్తూనే ఉంది. లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుందో ఈ డాకు మహారాజు వెయిటింగ్.